అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇక్కడ ఒక సమ్ చూడండి. 100 మంది విద్యార్థులకు 30 రోజులకు సరిపడే ఆహారం కలదు. 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయాను. మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులు వచ్చును అని అడిగారు. సో ఇలాంటి సమ్కి మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ స్టూడెంట్స్, నెక్స్ట్ కింద డేస్. డేస్ ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఉన్నారు, వారికి 30 రోజులకు సరిపోతుంది. నెక్స్ట్ అదే 100 మంది స్టూడెంట్స్ 10 డేస్ తర్వాత, కాబట్టి 30 - 10 డేస్ అయిన తర్వాత 20 డేస్ అవుతుంది. అప్పుడు 20 డేస్కి స్టూడెంట్స్ ఎంతమంది అవుతున్నారంటే 20 మంది వెళ్ళిపోయాను. 100 - 20 = 80. వారికి 80 అయిన తర్వాత ఆహారం ఎన్ని రోజులు వస్తుంది ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ విలోమ నిష్పత్తిలో ఉంటుంది, అంటే పర్సన్స్ ఎక్కువయ్యే కొలది రోజులు తగ్గిపోతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రెండు మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లికేషన్ అవుతుందన్నమాట. అంటే 100 × 20 = 80 × x. సో x ఫైండ్ అవుట్ చేయడానికి 100 × 20/80. సో 0 0 క్యాన్సిల్, 2 4 4 25 100. సో x = 25. అంటే వాళ్ళకి 20 మంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా 5 డేస్ వస్తుంది అనమాట. టోటల్ 25 డేస్ వాళ్ళకి ఆహారం వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సమ్ చూడండి. 30 మందికి 12 రోజులకు సరిపడే ఆహారం కలదు. 4 రోజుల తర్వాత మరో 10 మంది అదనంగా చేరను. మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులు వచ్చును? ఇక్కడ పీపుల్ 30 మెంబర్స్ ఉన్నారు. పీపుల్ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్. సేమ్ ఇందాకట్లాగే టేబులర్ ఫామ్ డ్రా చేసుకుంటే పీపుల్ ఫస్ట్ 30 పీపుల్ ఉన్నారు, వారికి 12 డేస్కి సరిపోతుంది ఆహారం. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే 4 రోజుల తర్వాత, అంటే ఇక్కడ 4 డేస్ అనమాట. 4 డేస్ని అంటే 4 డేస్ అయిపోయిన తర్వాత అంటే 12 - 4 అంటే 8 డేస్ ఉంటుంది. ఇంకా 8 డేస్కి సరిపడే ఆహారం ఎంతమంది ఉన్నారు? అప్పటికి ఇంకా 30 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఎన్ని రోజులు? 4 రోజుల తర్వాత ఎంతమంది కలిసారంటే వాళ్ళకి మరో 10 మంది అదనంగా కలిసారు, కాబట్టి 30 + 10 = ఎంతండి? 40. సో 40 మెంబర్స్ ఉన్నారు, అయినా వారికి ఆహారం ఎన్ని రోజులు వస్తుంది? సేమ్ ఇందాకట్లాగే విలోమ నిష్పత్తిలో ఉంటాయి, కాబట్టి ఏం చేయాలంటే ఈ రెండు మల్టిప్లికేషన్ = ఈ 2 వాల్యూస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో దీన్ని x అనుకుంటాము. x అనుకున్నప్పుడు 30 × 8 = 40 × x. సో x = 30 × 8/40. 0 0 get cancel, 4 1s are 4 2s are 2 3 6. x = 6 వచ్చింది ఆన్సర్. అంటే వాళ్ళకి ఎక్స్ట్రా 10 మెంబర్స్ యాడ్ అవడం వల్ల వాళ్ళకి ఆహారం రావాల్సిన రోజుల కన్నా తక్కువ రోజులు వచ్చిందనమాట. 6 డేస్ వచ్చింది. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. కొంతమంది 25 రోజులకు సరిపడే ఆహారం కలదు. 5 రోజుల తర్వాత మరో 20 మంది అదనంగా రావడం వలన మిగిలిన ఆహారం వారికి 16 రోజులు వచ్చాను. అయినా మొదట ఉన్న వారి సంఖ్య ఎంత? ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికి కూడా సేమ్ ఇందాకలాగే టేబులర్ ఫామ్ వేసుకుంటే పీపుల్ ఉన్నారు, కొంతమంది పీపుల్ తర్వాత వాళ్ళకు వచ్చే డేస్. ఫస్ట్ కొంతమంది అని అన్నారు, కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ మనం ఎక్స్ అని అనుకుంటాం. సో పీపుల్ని ఎక్స్ అని అనుకొని ఎక్స్ పీపుల్కి ఆహారం 25 రోజులకు సరిపడే ఆహారం ఉంది. సో అదే ఎక్స్ పీపుల్ ఎన్ని రోజులు తిన్నారు అని అంటే అదే ఎక్స్ పీపుల్ మరో 5 రోజుల తర్వాత, కాబట్టి సో 25 - 5 = 20 డేస్ ఉంది ఇంకా అలా తినడానికి ఆహారం. ఎక్స్ పీపుల్ 20 డేస్ తినడానికి ఆహారం ఉంది. సో కానీ ఇక్కడ ఏమైందంటే ఎక్స్ ప్లస్ 20 మంది అదనంగా వచ్చారు, కాబట్టి x + 20 అయిన తర్వాత 20 రోజులకు సరిపడా ఆహారం వాళ్ళకి ఎన్ని రోజులు వచ్చిందంటే 16 రోజులు వచ్చింది. 16 రోజులు వచ్చింది, కాబట్టి మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇందాకలాగే ఈ రెండు మల్టిప్లికేషన్ = ఈ 2 అవుతాయి, కాబట్టి x × 20 = x + 20 × 16. సో 20x = 16x + 320. సో x ని పంపించేస్తే 20x - 16x = 320. సో 4x =
320. సో x ఈజ్ ఈక్వల్ టు 320/4 8 అవుతుంది. సో 0. సో x ఈజ్ ఈక్వల్ టు 80. అంటే మొదట ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే ఫస్ట్ పీపుల్ 80 మెంబర్స్ ఉన్నారు, ఆ తర్వాత యాడ్ అయ్యి 100 మెంబర్స్ అయ్యారనమాట. ఇక్కడ ఇంకొక మోడల్ చూడండి. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు. తలకాయల సంఖ్య 100, కాళ్ళ సంఖ్య 280 అయినా ఎన్ని కోళ్ళు కలవు అని అడిగారు. సో దీనికి చాలా మోడల్స్ ఉంటాయి. నాకు తెలిసి 3 మోడల్స్ ఉన్నాయి. ఆ 3 మోడల్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ అంటారు కదా. సో ఒరిజినల్ మెథడ్ ద్వారా ఏమనాలి అంటే ఏం చేస్తామంటే కోల్ని హెన్ అనుకుంటాము. హెన్ ప్లస్ ఆవుల్ని కౌస్ కాబట్టి కౌ ఈజ్ ఈక్వల్ టు తలకాయలు 100 కాబట్టి సో హెన్స్ ప్లస్ కౌస్ ఈజ్ ఈక్వల్ టు 100. తర్వాత కాళ్ళ సంఖ్య 280 అంటే హెన్కి 2 కాళ్ళు ఉంటాయి. 2h ప్లస్ కౌస్కి 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి 4c ఈజ్ ఈక్వల్ టు 280. సో ఇది ఒకటో ఈక్వేషన్, ఇది రెండో ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ 1ని ఇంటూ 2 చేస్తే ఈక్వేషన్ 1 ఇంటూ 2 చేస్తే అంటే ఈక్వల్ చేద్దామని. సో ఈక్వల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే 2h ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 100. అలాగే 2h ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 280. సో సబ్ట్రాక్షన్ చేస్తే 200 అవుతుంది. ఇంటూ 2 చేస్తే సో 2h ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ 280. సో 2h క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 80. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయి ప్లస్ అయిపోతుంది. సో c ఈజ్ ఈక్వల్ టు 80/2 ఈజ్ ఈక్వల్ టు 40. సో హౌస్ ఎన్ని ఉన్నాయంటే 40 ఉన్నాయి. ఇక్కడ మనకి కావాల్సింది కోళ్ళు కాబట్టి హెన్స్ కావాలి. ఈ హెన్స్ ఈ ఫార్ములాలో ఒకటో ఫార్ములాలో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హెన్ ప్లస్ సి 40 ఈజ్ ఈక్వల్ టు 100. సో హెన్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 60. సో కోళ్ళు 60 ఉన్నాయన్నమాట. ఇది ఒకటోది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 1ని ఇంటూ 2 చేసాము. అలా కాకుండా ఈక్వల్ చేయడానికి బై 2ని ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లికేషన్ డివైడెడ్ బై 2 చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏముంది అని అంటే h ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ 2h ఇది ఒకటి 2h ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 280. ఇది 2 ఈక్వేషన్స్ కాబట్టి ఈ ఈక్వేషన్ నెంబర్ 2 డివైడెడ్ బై 2 చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే h ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 280. h ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 280 కాదు 140/2 చేస్తున్నాం కాబట్టి. సో తర్వాత h ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇప్పుడు కూడా మైనస్ చేస్తే హెచ్ క్యాన్సిల్ అవుతుంది. 2c లోంచి c తీసేస్తే 1c మిగులుతుంది. c ఈజ్ ఈక్వల్ టు 40. ఇక్కడ డైరెక్ట్గా c వాల్యూ 40 వచ్చింది. దీన్ని మళ్ళీ సేమ్ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూని h ప్లస్ c 40 ఈజ్ ఈక్వల్ టు 100. h ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 60. హెన్స్ వాల్యూ ఇలా వస్తుంది. ఇది ఒక మోడల్, రెగ్యులర్ మోడల్ అని అంటారు దీన్ని. ఇలా కాకుండా నెక్స్ట్ వేరే మోడల్ అజంప్షన్ మోడల్ అనుకుంటాం అన్నమాట. మనం నిష్పత్తి మరియు అనుపాతం చెప్పుకుంటున్నాం కాబట్టి సో అజంప్షన్లో ఏమనుకోవాలంటే ఇక్కడ సెకండ్ మోడల్లో మనకి ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, నెక్స్ట్ ఆవులు ఉన్నాయి. సో కోళ్ళు అన్ని కోళ్ళే అని అనుకుందాం, అలాగే ఆవులు అన్ని ఆవులు అనుకుందాం. కానీ ఇక్కడ లెగ్స్ ఎన్ని ఉంటాయి కోళ్ళకి 2, అలాగే ఇక్కడ ఆవులకి లెగ్స్ 4. సో ఇక్కడ ఎంత వస్తుంది 200, ఇక్కడ 400. సో ఇక్కడ కానీ మనకి ఇచ్చిన లెక్కలో కాళ్ళ సంఖ్య ఎంత ఇచ్చాడంటే 280 ఇచ్చాడు కాబట్టి సో 280 ఇక్కడ రాసుకొని సబ్ట్రాక్షన్ చేసుకుంటాం, అంటే డిఫరెన్షియేషన్ చూస్తాం. 200కి 280కి డిఫరెన్షియేషన్ 80 అవుతుంది. అలాగే 400కి 280కి డిఫరెన్షియేషన్ 120 అవుతుంది. సో కోళ్ళు నిష్పత్తి ఆవులు ఎలా వస్తాయి అని అంటే 120:80 నిష్పత్తిలో వస్తాయి. కాకపోతే మనకి కోళ్ళు ఆవుల యొక్క నిష్పత్తి మనకి
కోళ్ళు ఆవులు కలిపి మనకి 100 ఉన్నాయని మనకి ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ మనకి 120 + 8 = 200 వస్తుంది. అంటే మనకి బై 2 చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే 120:8 ఉన్నది 60:40. సో 60:40 = 100కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కోళ్ళు 60 ఉంటాయి, అలాగే ఆవులు 40 ఉంటాయి. సో ఇది ఈ మోడల్. నెక్స్ట్ ఇలా కాకుండా మనకి ఇంకొక ఇప్పుడు థర్డ్ మోడల్ ఎలా చేయాలంటే అది ఒరిజినల్ మెథడ్ నుంచే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఒరిజినల్ మెథడ్లో మనం సెకండ్ టైం చేసిన ప్రాసెస్లో సెకండ్ ఈక్వేషన్ని బై 2 చేసాము. బై 2 చేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూలో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని తీసేసిన తర్వాత మనకి ఏం వాల్యూ వచ్చింది? కోసు వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో అలాగే ఇప్పుడు ఇదంతా చేయకుండా మనం డైరెక్ట్గా కాళ్ళ సంఖ్య ఎంత ఉందో చూస్తాం. కాళ్ళ సంఖ్య మనకి 280 ఇచ్చాడు. సో 280/2 చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది? 140 వస్తుంది. 140 వచ్చిన తర్వాత 140లోంచి హెడ్స్ని తీసేయాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో 100 తీసేసాం కదా. సో 100 హెడ్స్ ఆల్రెడీ మనకి ఇచ్చారు కాబట్టి 100 అని ఫస్ట్ ఈక్వేషన్లోంచి హెడ్స్ని తీసేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ 40 వస్తుంది. సో ఈ 40 ఏమవుతుందంటే కౌస్. అంటే ఏదైతే 4 lakhs మనకి ఇస్తాడో ఆ 4 lakhs ఆన్సర్ మనకి డైరెక్ట్గా వస్తుంది. సో 4 lakhs ఆన్సర్ వస్తుంది కాబట్టి మనకి మిగిలింది కావాలి అంటే హెడ్స్లో నుంచి 4 lakhs ఆన్సర్ తీసేస్తే హెడ్స్ 100 కాబట్టి 100 - 40 = 60. ఇది 2 lakhs ఉన్నది అవుతుంది. ఇది 4 lakhs ఉన్న ఆన్సర్ వస్తుంది, ఇది 2 lakhs ఉన్న ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ డైరెక్ట్గా ఇది ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 2ని 2తో డివైడెడ్ బై చేసాము. అంటే లెక్స్ వాల్యూని 2తో డివైడెడ్ బై చేసాము. డివైడెడ్ బై చేసిన తర్వాత దాంట్లోంచి హెడ్స్ వాల్యూని మైనస్ చేసాము. హెడ్స్ వాల్యూని మైనస్ చేస్తే డైరెక్ట్గా మనకి ఏవైతే లెగ్స్ ఎక్కువ ఉన్న ఏదైతే ఉంటుందో దాని వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్గా ఇక్కడతో సమ్ అయిపోతుంది. అలా కాకుండా మనకి వేరేది 2 lakhs ఉన్నది కావాలి అని అనుకుంటే అందులో నుంచి మళ్ళీ హెడ్స్లో నుంచి ఆ వచ్చిన ఆన్సర్ని తీసేస్తే 2 lakhs ఉన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా మొత్తం నాకు తెలిసి 3 మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్లో చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉందో, మీకు ఏది ఎక్కువ ప్రాక్టీస్ చేయగలమో అని అనుకుంటారో సో ఆ మోడల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. కొన్ని పావురాలు మరియు కుందేళ్లు కలవు. తలకాయల సంఖ్య 80, కాళ్ళ సంఖ్య 220 అయినా ఎన్ని కుందేళ్లు కలవు? ఇక్కడ అజంప్షన్ మెథడ్లో చూసుకుందాం. కుందేళ్లు, ఇంకొకటి నెక్స్ట్ పావురాలు ఉన్నాయి. సో ఇచ్చినవి 80 కాబట్టి కుందేళ్లు మొత్తం కుందేళ్లు ఉన్నాయనుకున్నాం. అలాగే పావురాలు కూడా 80 ఉన్నాయని అనుకున్నాం. కాళ్ళు ఇక్కడ కుందేళ్ళకు 4 ఉంటాయి, పావురాలకు 2 ఉంటాయి కాబట్టి 2 వేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఇక్కడ 320 lakhs అవుతున్నాయి, ఇక్కడ 160 lakhs అవుతున్నాయి. మనకి ఆల్రెడీ ఇక్కడ lakhs 220 అని ఇచ్చారు కాబట్టి సో డిఫరెన్షియేషన్ చూస్తే 220 డిఫరెన్షియేషన్ 100 అవుతుంది. నెక్స్ట్ 160 220 డిఫరెన్షియేషన్ 60 అవుతుంది. సో 60 + 100 = 160 అవుతుంది ఆన్సర్. మనకి ఇక్కడ 80 ఇచ్చాడు కాబట్టి బై 2 చేసుకుంటే 80 వస్తుంది కాబట్టి బై 2 చేసుకుందాం ఇక్కడే. సో 30:50. సో కుందేళ్ళు 30 ఉంటాయి, పావురాలు 50 ఉంటాయి. సో మనకు కావాల్సింది కుందేలు కాబట్టి కుందేళ్ళ ఆన్సర్ = 30 అనమాట. సో ఇలా కాకుండా మళ్ళీ మనం ఇందాక ఒక సింప్లిఫై మెథడ్ చెప్పుకున్నాం కదా, దాంట్లో చూసుకుంటే డైరెక్ట్గా లెక్స్ 220 ఇచ్చారు. 220 / 2 110 అవుతుంది. సో 110లోంచి 80 హెడ్స్ తీసేయాలి కాబట్టి 110లోంచి 80 తీసేస్తే ఎంత అవుతుంది? 30. ఇది కుందేళ్ళ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఇంకొక మోడల్. ఇది ఫస్ట్ మోడల్ అనుకుంటే ఇది సెకండ్ మోడల్. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయొచ్చు.